Hello everyone. May 22, May 22nd every year International Biodiversity Day. వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంటల్ బయాలజిస్ట్ అలాగే పర్యావరణ ప్రేమికులు సాధారణ ప్రజానికం ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని మే 22ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అసలు ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని మొదలేశారు, ఎందుకు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే మే 22న జరుపుకుంటారు, దీని యొక్క ప్రాధాన్యత ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. సో బయాలజికల్ డైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కొన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్, ఎకలాజికల్ డైవర్సిటీని మెయింటైన్ చేయటం. ఇంపార్టెన్స్ ద బయాలజికల్ డైవర్సిటీ టు మెయింటైన్ ద ఈకోసిస్టమ్. సో ప్రతి జీవి, ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈకోసిస్టంలో ఒక జీవి లేకపోతే వేరే జీవి, దాని మీద ఆధారపడేటువంటి జీవి అది కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బయాలజికల్ డైవర్సిటీ అనేది ఈకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. బయోడైవర్సిటీ గివ్స్ ద ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ ఇట్ గివ్స్ ద లైవ్ స్టాక్, ఫిషరీస్. సో అలాగే చాలా రకాల క్రాప్ ప్లాంట్స్ నుంచి, అలాగే చాలా రకాల వైల్డ్ ప్లాంట్స్ నుంచి మనకు ఫుడ్ వస్తుంది. దాంతోపాటు చాలా రకాల ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మానవునికి అందుతున్నాయి. కాబట్టి ఈ బయాలజికల్ డైవర్సిటీ వల్ల ప్రతి జీవి నుంచి ఏదో విధంగా వేరొక జీవి లాభపడటం జరుగుతుంది. అత్యంత బెనిఫిట్ పొందేటువంటి జీవుల్లో ద బెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ పర్సన్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. సో ఫారెస్ట్, ఓషన్స్, అలాగే చాలా రకాల ఈ జియోగ్రఫికల్ కండిషన్స్లో ఉండేవి బయోడైవర్సిటీ సర్వే అవడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి బయాలజికల్ డైవర్సిటీ అనేది ప్రతి జీవి వేరొక జీవి మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రతి జీవి ఏదో విధంగా వేరొక జీవికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది. కాబట్టి సస్టైనబిలిటీ డెవలప్మెంట్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. మేజర్ థ్రెట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్. Habitat destruction play a key role the loss of biodiversity. Second one is deforestation. Third one is climate change. Fourth one is pollution. Fifth one is over exploitation. Sixth one is invasive or alien species. These are the major causes for the loss of the biodiversity. అయితే ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ఒక థీమ్తో ముందుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ థీమ్ ఏంటంటే యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 2026. అందుకనే డైవర్సిటీకి ఎంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి జీవి, అది ప్లాంట్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ప్రతి జీవి ప్రతి దానిలోనూ దానికి సంబంధించి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అనేది ప్రతి సంవత్సరం మే 22న సెలబ్రేట్ చేసుకుంటారు. దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సస్టైనబిలిటీ కావచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయటం కావచ్చు.